బిల్లకర్ర చెట్టు, బిల్లకర్ర చెట్టు, బెరడు. మేము అదంతా బిల్లికర్ర అంటాం. బిల్లికర్ర అంటారు మీరు. బిల్లికర్ర కర్ర బిల్ల, ఇది బిల్లికర్ర. రైట్, మీరనేది మీ పేరు. వీళ్ళ పేరు బిల్లికర్ర, మనం బిల్లకర్ర అంటాం, బిల్లుడి కర్ర అంటారు. దీని బెరడు ఉంటుందా? తొక్క, బెరడు తొక్క, తొక్క, చెక్క, చెక్క. అది నలకొట్టి మిరియాలు వేసి నోట్లో వేస్తే తగ్గిపోద్ది. సొరపాము పొడిచినప్పుడు రోజుకొక మాత్ర చేసి వేయాలి. 15 రోజులు వేయాలి. వేస్తే పడపం విషయం ఎదిగిపోతుంది, పోద్ది. మేము అయితే ఎలా చేస్తామంటే, మాకు కడుపు ఉబ్బిపోద్ది కదా, కడుపు ఉబ్బిపోయినప్పుడు మేము ఏం చేస్తామంటే చీకిక్కొని గడ్డు వేసుకుని 3 పూటలు తాగుతాం మేము. తగ్గిపోద్ది. ఈ కోడి పేరు వస్తే పెడతారు కదా, కోడి పేరు వస్తే కొమ్మలు పెడతారా, కోడిగుడ్లో పేలిపోతాయి. మనకు కూడా తలకి తట్టుకుంటే పేలిపోతాయి. ట్రైన్లు పోతావా? ట్రైన్లు పోతాయి. తలకు పెట్టుకోలేదు, తల కింద పెట్టుకుని పడుకోవాలి, పేరు చచ్చిపోతాయి అదనమాట. అలాగే బియ్యం పురుగు పడుతుంది అనుకో, ఈ ఆకులు తీసుకొని అందరూ వేస్తాం బియ్యంలో, బియ్యం పురుగు పట్ట. అది చెప్పారు కదా, బియ్యం దీని చెక్క ఉంటది కదా, ఆ చెక్క మీద ఉల్లిపాయలు కోసాం అనుకో, ఈ దొక్క మీద బీపీ రాదు, షుగర్, పక్షవాతం అవి రావు అన్నమాట. బాగుంది. మీరు కడుపు ఉబ్బితే తాగుతారా? కడుపు ఉబ్బితే తాగుతాం. చెప్పింది అర్థం. మాకు బ్లోట్ అయిపోయినప్పుడు, ఊపిరాడపోతే, ఆ గ్యాస్ ఉన్నప్పుడు ఆ చెక్క తెచ్చుకొని దేని ఉప్పుగడ్డ బెరడు అంటే ఒక 5 గ్రాముల చెక్క, ఒక ఉప్పుగా వేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తాగుతారట, గ్యాస్ పోతుంది. అదే ఏదన్నా బెల్లం వేయమన్నారు ఇక్కడ. దీనికడ వద్దు, మిరియాలు, దీని తొక్క, మిరియాలు చితికి చితగొట్టి ఎంత అందులో ముక్క, తొక్క ఒక 2 మిరియాలు చితగొట్టి వండ చేసి వేయాలి. రోజుకో వండ 15 రోజులు వేస్తే పాము విషయం ఎదిగిపోతుంది. రాసుపాము అనుకో, ఒక 5 నిమిషాలకి 3 సార్లు వేయాలి, వెంటనే వేసేయాలి. వేస్తే లేచి విషయం ఎదిగిపోతే బతికేస్తాడు. డెలివరీ టైంలో తలకు పెట్టుకుంటారు అనమాట. పువ్వు బాగుంటుంది. ఆ పువ్వుల టైంలో, పువ్వులు అంటే సంవత్సరం అంతా ఉండవు, సంవత్సరంలో ఒక సీజను, ఆ సీజన్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఆ ఫ్లవరు, ఈ పువ్వులు ఉన్నప్పుడు ఈ పువ్వులు పెట్టుకుంటారు. అంటే ప్రతి సీజన్లోకి ఒక 10-15 రకాల డెలివరీ సంబంధించిన హెర్బ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గౌరవం పువ్వు ఉందనుకోండి, ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు లోలు పువ్వు ఉండదు. దీని తర్వాత లోలు పువ్వు అవుతుంది, తర్వాత ఇంకో పువ్వు, లేకపోతే వేరు, అలా ఒక 25-30 రకాలకి నార్మల్ డెలివరీకి ఉంటాయి అన్నమాట. ఇది లోలు పువ్వు ఎప్పుడు ఉంటుంది? వేసవకాలం వస్తుంది. శీతాకాలం వెళ్ళి వేసవకాలం వస్తుంటే లోలు పువ్వులు వస్తాయి. ఆ టైంలో ప్రెగ్నెంట్ డెలివరీ టైం అనుకోండి, తీసుకెళ్ళి పొత్తలో పెడతాం. అలా ఇవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్, సేఫ్, మళ్ళీ ఏమీ ప్రమాదం కాదు. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరన్నర నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు. యాక్చువల్గా ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు, వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP, ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతిమధురం, కటకరోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసం మళ్ళీ ఇంకో డోసు వాళ్ళిద్దరికీ మొదలు పెట్టాను.
ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవడానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని. అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.